సచివాలయ టవర్స్, ఇతర భవనాలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు లాంటి భవనాలను 3 సంవత్సరాల్లో పూర్తి చేసి తీరాల్సిందేనని, ఇందుకు సంబంధించిన మెన్ అండ్ మెటీరియల్ ను త్వరితగతిన సేకరించి వెంటనే రంగంలోకి దిగాలని కాంట్రాక్ట్ సంస్థలకు మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధాని పరిపాలన, నగర నిర్మాణం మే మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో ఊపందుకోనుందని అధికారులు తెలిపారు. మన కాన్స్టిట్యున్సీలో కర్లపూడి, వైకుంఠపురం, మొద్దూరు, ఎండ్రాయి 4 గ్రామాల మీదుగా రైల్వే లైన్ పోతుంది. ల్యాండ్ కూడా పూలింగ్ లో తీసుకుందని దానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా వ్యక్తం చేశారు. అమరావతికి మరికొన్ని జాతీయ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 70,000 కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకుతో పాటు మిగతా జాతీయ బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయని ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో ఒక ఉన్నతాధికారి చెప్పారు. రాజధానిలోని భూముల విలువ పెరిగిన వెంటనే విక్రయించి బ్యాంకులకు రుణాన్ని చెల్లించే విధంగా రాజధాని నగరాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.